లేదు ఇది అయిన తర్వాత ఈరోజు మంగళవారం రాత్రి ఆ ముద్దాయిని తీసుకెళ్లి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టారా లేదా, పెట్టి నిన్న రాత్రి వదిలేరా లేదా, ఒకసారి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీయండి. వెంకటాచలం పోలీస్ స్టేషన్ దర్దాపుల్లో సీసీ ఫుటేజ్ తీయండి, వెంకటాచలం పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ పరిశీలించండి. ఏం అవసరం ఉంటే హడావిడిగా ముద్దాయిని వదిలేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఉదంతం జరిగిన తర్వాత వదిలేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మీరు ఈరోజు మసిపూసి మారాడికాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఎస్పీ గారు మీ స్థాయికి తాకది. ఏదైనా చెప్పేటప్పుడు మీరు పూర్తిగా చెప్పండి. మీరు ఇప్పుడు నేను మరలా డిమాండ్ చేస్తున్నా, మరలా మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీడియాకి చెప్పండి. ఇదిగో గోవర్ధన్ రెడ్డి ఇట్లా అన్నాడు, మేము ఖండిస్తున్నాం. 13వ తేదీ బయట ఉన్నాడు, ఇదిగో 13, 14 వాళ్ళు మా దగ్గర లేరని దానికి ఆధారాలు బయట ఉన్నారు. అదేవిధంగా రియాజ్ అనేటువంటి వాడు 14వ తేదీ సాయంకాలం మా వాళ్ళు తీసుకెళ్ళడా, 14వ తేదీ సాయంకాలం బయట ఉన్నాడు, 15వ తేదీ ఇక్కడ తిరిగాడని చెప్పి. లేదా 15వ తేదీ మీరు వెంకటాచలం పోలీస్ స్టేషన్ లోపల చూడకపోతే బయట ఉండేటువంటి సీసీ కెమెరాలు చూడండి, పోవడం రావడం రెండు కనపడతాయి మీకు. దీనితో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమేయం ఏంటంటే, పాపం వాళ్ళని ఎందుకు మీరు ప్రలోభ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ మృతుడు ఎవరైతే ఉన్నారో ఏడుకొండల వాళ్ళ అక్క ధనమ్మకు ఫోన్ చేసి వాళ్ళు ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారో కూడా మీకు ఆ ఆడియో వినిపిస్తాను నేను. విన్నారా? మళ్ళీ ఒకసారి వినిపించాలనా? క్లారిటీ ఉందా? అంటే ఆమె ఏమంటుందంటే, కుటుంబం ఉంది, వాళ్ళ బాగోగులు చూసుకోవాలా, ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పి ఆమె మాట్లాడి మళ్ళీ సుధీర్ అంటే అతను నాకు ఉన్న సమాచారం ప్రకారం మడమనూరు, మనుబోలు మండలం మడమనూరుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆయన ఏం చెప్తున్నాడు, ఎమ్మెల్యే దగ్గర కూడా ఒక మాట తీసుకుంటాను అంటున్నాడు. అంటే ఎమ్మెల్యే ఎవరు? సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి దగ్గర నేను మాట తీసుకుంటాను అని ఆర్థిక లావాదేవీలను మాట్లాడాడు. అంటే ఏ విధంగా ఆ కుటుంబాన్ని తెలుగుదేశం వాళ్ళు ఆ ఎస్ఐని రక్షించడానికి, ఎస్ఐ ఏంది వాళ్ళకి ఏజెంట్గా పనిచేస్తున్నాడు కాబట్టి ఎవరిని తీసుకురమ్మంటే వాళ్ళని తీసుకొస్తున్నాడు, ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొడుతున్నాడు, ఎవరిని చంపేయమంటే వాళ్ళని చంపేస్తున్నాడు. కాబట్టి అతన్ని కాపాడడానికి కోసం ఆ తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళ అక్కతో, ధనమ్మతో, ఆ మృతుడు అక్కతో మాట్లాడినటువంటి మాటలు. మీకు ఏమి అవసరం వస్తే వాళ్ళకి సంబంధించి మీరు మాట్లాడి మేము ట్రాన్స్ఫర్ చేయించేస్తాం, మేము వాళ్ళని ఉండనేం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, నువ్వు కూడా ఆలోచన చేయండి అని చెప్పని మీకు ఆర్థికమైనటువంటి సమస్యలు ఉంటాయి, నేను ఎమ్మెల్యే దగ్గర ఒక మాట తీసుకుంటా అంటే అప్పటికి మీరు అందరూ కలిసి గూడు పుటానికి చేసి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి అటువంటి హత్య చేసినటువంటి ఆ ఎస్ఐని కాపాడడానికి మీరు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. కనీసం నేను మీకు ఎస్పీ గారికి చెప్తున్నా, ఎస్పీ గారికి నేను ఆడియో కూడా పంపిస్తా, అవసరమైతే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించండి, టెస్ట్ చేయించండి. ఎవరైతే ఆ ఫోన్లో మాట్లాడారో వాళ్ళని కూడా ముద్దాయిలుగా, ఎందుకంటే సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు, వాస్తవాలను వక్రీకరించడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు, వాళ్ళ మీద కూడా ఈ ప్రభుత్వానికి నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఈ విధంగా యథేచ్ఛగా చంపేసి వాస్తవాలని వక్రీకరించి ప్రలోభ పెట్టి ఆర్థికంగా నీకు లాభం చేస్తామని మాట్లాడేటువంటి వాళ్ళని నిందితులుగా చేర్చి వాళ్ళ మీద చర్యలు చేసుకునేటువంటి దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అనేటువంటిది ఈరోజు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇన్ని విషయాలు ఉంటే దానికి సంబంధించి మేము దొంగలను సమర్థించాం, దొంగతనాన్ని సమర్థించాం. మీరు వాళ్ళని లోపలేసి కొట్టినన్ని రోజులు మేము ఎక్కడా ఏమీ మాట్లాడలేదు. అడగండి, మీ ఎస్ఐతో మాట్లాడామా, మీ సిఐతో మాట్లాడామా, మీ డిఎస్పీతో మాట్లాడామా, ఎస్పీ గారితో మాట్లాడామా? ఎవరితో మేము మాట్లాడలేదే. కారణం ఏమిటి? వాళ్ళు ఏమి తప్పు చేశారేమో మాకు తెలియదు, కానీ దొంగతనం నేరం కింద మీరు తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగలను సపోర్ట్ చేయదు, మేము వాళ్ళని సమర్థించడంలే, వాళ్ళు చేసినటువంటి పనులను సమర్థించడంలే. ఈరోజు మీరు తీసుకువెళ్ళాలి, చట్ట ప్రకారం వాళ్ళకి రిమాండ్ విధించాలి, ఆ తర్వాత మీరు కావాలంటే కస్టడీకి తీసుకోవాలి, ఆ తర్వాత మీరు వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు సేకరించాలి, ఇంకెక్కడన్నా దొంగతనాలు జరిగాయో చూసాలి, ఆ సొత్తు రికవరీ చేయాలి, దాన్ని తీసుకెళ్ళి న్యాయస్థానం ముందు పెట్టాలి, వాళ్ళని దోషులుగా నిలబెట్టాలి, న్యాయస్థానం వాళ్ళకి శిక్ష వేయాలి. ఇది మనకున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ. దాన్ని పక్కన పెట్టి మీరు వాళ్ళ దగ్గర ఇబ్బడముబ్బడిగా డబ్బులు దండుకొని నిద్ర లేస్తే కవర్ తప్ప ఇంకొకటి తాకినటువంటి వాడు ఎస్ఐ. ఈరోజు నేను ఎస్పీ గారికి చెప్తున్నా, మీరు ఒక బహిరంగ విచారణ జరిపితే ఇతగాడి బాధితులు ఎంతమంది ఉన్నారో దాదాపుగా మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంత క్యూ పెడతారో అంత క్యూ పెట్టి పోలీసు బందోబస్తు పెట్టాలి ఆ బాధితులందరినీ కంట్రోల్ చేయడానికి.